కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ నిజానికి పుట్టిల్లు. మనిషి ఆధునిక యుగంలో రాకెట్లేసుకుని రోదస్లోకి పరిగెడుతుంటే ఇక్కడ కత్తులు పట్టుకుని కుత్తుకులు తెగకొస్తూ ఆటవిక యుగంలోకి వెళ్ళింది. నెత్తుటి రుచి మరిగిన తోడేళ్లు సాగించిన నరమేధంలో కొన్ని వందల మంది బలయ్యారు. ఎన్నాళ్ళీ రక్తపాతం, ఎన్నేళ్ళీ రక్తపుటేర్లు, ఎన్నాళ్ళు కత్తులతో సహవాసం అన్న ప్రశ్నకు నేనున్నానంటూ ముందుకొచ్చారు కర్నూలు జిల్లా ఎస్పీ. ఎవరో ఒకరు ముందడుగు అంటూ ఒక చేయూతతో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామ సమగ్రాభివృద్ధికి ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కప్పట్రాళ్లలో ఉన్నాం. ఈ గ్రామ సమగ్రాభివృద్ధి గురించి తెలుసుకుందాం. కప్పట్రాళ్ల ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లు. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం ఈ మధ్యే స్వతంత్రం వచ్చింది. ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగం ప్రతిపాదించిన ఆదేశ సూత్రాలు ఏవి కూడా ఒకప్పుడు తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఫ్యాక్షనిజం. ఇటువంటి ఫ్యాక్షన్ ఎవరికి వద్దమ్మా ప్రపంచం ఎందుగా. ఈ ఫ్యాక్షన్ ఇంత పని చేసింది నన్ను. ఈయనింటికి నన్ను తీసుకురావడము, ఎక్కడి నుండి నా ఊరు ఎక్కడో నేనెక్కడో చూడు, ఈయనింటికి పడేయడము, ఆయన చంపడము, అంతా నాకు చుట్టడము, ఇల్లు వీళ్ళదంతా నాకు చుట్టడము, నన్ను ఇరికేయడము. తలరాత. నేను ఆ పేరు, మా తల్లిదండ్రులు నాకు ఆ పేరు పెట్టినందుకు, శ్యామలాదేవి నా పేరు పెట్టినందుకు, సత్యశ్యామలుగా నాకు కష్టాలు ఎదిరించినందుకు సాలంగా ఇటువంటి కష్టాలు ఎవరికొద్దు. ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారుల వెనక తిరిగితే ఓ పూట కడుపు నిండుతుంది. కేవలం ఉపాధి లేక, సరైన వనరులు లేక ఇక్కడున్న పెత్తందారుల వెనక తిరిగితే ఒక బిర్యానీ, ఒక మందు ప్యాకెట్ వస్తుందన్న ఆశతో తిరిగేవాళ్ళు. ఫస్ట్ మా ఆయన్ని ఇట్లా చేసి పెట్టి దాన్ని 15 ఏళ్ళ 2వ వర్షం పడుతుంది. మా ఆయన్ని చంపేసి 15 ఏళ్ళు ఊరిడిపించా. తల దాచుకున్నా కానీ మా ఆయన్ని విడిచిపెట్టలే. సొంత మేనల్లుడు. చదువులే, సందల్లే పిల్లలకి. ఫ్యాక్షన్ గుప్పెట్లో ఉన్న ఈ కప్పట్రాళ్ల గ్రామంలో కనీస వస్తువులు లేవు. అంత ముఠా కక్షలే. వీళ్లకున్న ఉపాధి ఫ్యాక్షనిజం. ఫ్యాక్షన్ నేతల వెంట తిరుగుతూ కడుపు నింపుకోవడమే వీళ్ల దినచర్య. కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ సంస్కృతికి యథేచ్ఛగా కొనసాగుతున్న తరుణంలో 2008 మే 17 జరిగిన హత్యాకాండపై ఆదోని కోర్టు 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటికీ ఇక్కడ ఎంతో మంది పెద్దల్ని పోగొట్టుకుని కడు పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఊరికనే మేము బాగా బతుకుతుంటేనే తెలుగుదేశము, కాంగ్రెస్ అనుకుంటే తెలుగుదేశంలోకి దిగాను. నా మరిది వెంకటప్పనాయుడు, నా మగుడం సేద్దిగాడే, అంతా భాస్కర్ నాయుడు సేద్దిగాడే. పండుకున్న వాళ్ళు పండుకున్నట్లు వచ్చేది, చంపేదంతే. బాగా బతుకుతారే, వీళ్ళ పేరు వస్తుందని. ఊరిలో మాట నమ్మ ఆయన ద్వారానే ఊరికి న్యాయం పంచాయతీలు చెప్పేవాడు. అట్లా అవన్నీ అందరిని ఇట్లే చంపుకుంటూ వచ్చడము. బాగా బతుకుతారు వీళ్ళు కుటుంబం అని. ఎట్లా నాకు ధ్యాస అంత పట్టుకుని ధ్యాసలు లేవు వచ్చి. ఎంతమందిని కోల్పోయారు మీ కుటుంబంలో? మా అనుకున్న వాళ్ళు అంతా 20 మంది. మా వద్దున్నోళ్ళు, మా ఇంట్లో 6 మంది. మా ఆయన, నా మరిది గారు 2, నా కొడుకులు 3. 6 మంది. కప్పట్రాళ్ల జనాభా 6000. 2-3 కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరే ఈ ఊరి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ముందు చాలా భయం ఉండేది, అప్పుడు అంతమైపోయింది. ఇంకా ఫ్యాక్షన్ వల్ల నష్టపోయినారు. 1969కి ముందు ఇక్కడ పాలెగాళ్ల సంస్కృతి ఉండేది. తర్వాత 1969 తర్వాతే ఫ్యాక్షన్ కి బీజం పడింది. 1969లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారం కిష్టప్ప, వెంకటప్పనాయుడు మధ్య జరిగిన పోటీలో నాయుడు సర్పంచ్గా గెలుపొందారు. అప్పటి వరకు సర్పంచ్గా ఉన్న వారం కిష్టప్ప కేవలం వార్డు సభ్యుడిగా పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసింది. 1972లో వెంకటప్పనాయుడు వర్గీయులు వారం కిష్టప్ప అనుచరులపైన, కరణం యోగానంద పైన దాడి చేయడంతో కక్షలు మరింత పెరిగాయి. 1973లో కరణం యోగానంద, వారం శంకరమ్మనాయుడు వర్గీయుల చేతిలో హత్య గురయ్యారు. అప్పటి నుంచి వారం కిష్టప్ప, వెంకటప్పనాయుడు మధ్య తరచూ హత్యలు, ప్రతీకార హత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఫ్యాక్షన్ హత్యలతో ఇక్కడ అభివృద్ధి అనేది ఆమడ దూరంలో మిగిలిపోయింది. ఇక్కడ చాలా మంది ఫ్యాక్షన్ నే తమ ఉపాధిగా మలుచుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంకా ఉంటాం మేడం ఇక్కడ. ఇంకా మాకి దేవుడు రామన్న కూడా ఎవరు, ప్రతి ఎస్పీగా ఎవరు రమ్మన్నా కూడా రాము ఇంక ఊరికి. వాళ్ళు ఒకటి వస్తే ఏం తప్పు చేయలేదు మేడం. ఆయన
ఆయనలు మా మామూలు ఏం తప్పు చేయలేదు అన్యాయంగా శిక్ష వేసినారు. వాళ్ళు వస్తే మాకు వద్దే వద్దు మేడం, అక్కడ భూములు వద్దు ఏమొద్దు, మా పిల్లల్ని తీసుకొని చదివించుకుంటాం మేడం, ఇంత అన్యాయం వద్దు, ఇంకా మాకు పిల్లల్ని చూసుకుంటాం. ఊరు మారింది మేడం, ఎస్పీ సార్ ఉన్నందుకు కొంచెం బాగానే ఉంది ఊరు. ప్రధానంగా ఇక్కడ వ్యవసాయం వీళ్ళ జీవనాధారం. కానీ ఇక్కడ వర్షాభావం వల్ల, వర్షాలు కురవకపోవడం వల్ల, సరైన నీరు లేకపోవడం వల్ల ఆ వ్యవసాయం కూడా పంటలు పండక చాలా మంది ఎటువంటి ఉపాధికి నోచుకోలేదు. ఈ మధ్య హంద్రినివా నీళ్లు ఇక్కడికి మళ్లించడానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ పంటలు పండించడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఎస్పీ చొరవతో ఇక్కడ పాఠశాలలు కానీ, అలాగే పిల్లల్ని బడికి పంపడం కానీ, డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించడం కానీ, అలాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఎందుకంటే సస్టైనబిలిటీ పెరగాలి, ఇక్కడ వాళ్ళను ఆర్థికంగా పరిపుష్టం చేయాలి గ్రామానని ఆయన నడుం బిగించారు. ఇంకేమమ్మా, పిల్లలు తక్కువ తల్లలో తక్కువ పట్టించుకునే వాళ్ళు లేరు మమ్మల్ని. ఎవరు కొడుకులు ఉంటే పట్టించుకుంటారు, జనాభా కొడుకులు వేరు. మా బతుకు ఇట్లా నయం అయిపోయింది. అంత వేసుకుంటే మాకు బాగుంటుంది. చూశారు కదా, కట్టుకున్న వాడిని కోల్పోయి, కడుపున బిడ్డల్ని కోల్పోయి, ఒకవేళ ఆ బిడ్డలున్నా కూడా ఈ గ్రామంలో పెంచలేక ఎక్కడో దూరంగా పెట్టి వాళ్ళని కళ్ళతో కూడా చూసుకోలేని దుస్థితి. ఇది ఫ్యాక్షన్ మిగిల్చిన చేదు వాస్తవం, కఠిన వాస్తవం. ఇప్పటికీ వీళ్ళు కోరుకుంటుంది ఒకటే, ఇక్కడ ఎస్పీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ మీద ఒక ఉక్కుపాదం మోపారు, అందరూ కలిసికట్టుగా ఉండాలి. మరి ఫ్యాక్షన్ వల్ల జరిగిన నష్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవగాహన కలిగించారని అంటున్నారు. వీళ్ళ కన్నీళ్లను తుడిచేవాళ్ళు లేకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాలకు మాత్రం ఒక చక్కటి కప్పట్రాళ్లను, అంటే శాంతి విరబూసే కప్పట్రాళ్లను, ఫ్యాక్షన్ రహిత కప్పట్రాళ్లను అందించడమే లక్ష్యంగా ఇక్కడ అభివృద్ధి కొనసాగుతోంది.